మీ నాన్నగారు రాసినటువంటి 'నా ప్రజల కథే నా ఆత్మకథ' అని చెప్పి రాసారు. సో, ఆ బుక్ గురించి ఒకసారి చెప్తారా? అంటే ఎన్ని లాంగ్వేజెస్‌లో ట్రాన్స్‌లేట్ చేశారు? అది 2 లాంగ్వేజెస్. ఫస్ట్ హిందీలో 'జనతా కీ కహానీ మేరీ ఆత్మకథ' అని ఆహ్, మాజీ ఉపరాష్ట్రపతి ధన్‌కర్ గారి చేతి మీద ఆవిష్కారం చేయడం జరిగింది. రెండోది తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల చేతి మీదుగా రామ్‌నాథ్ కోవింద్ గారి చేతి మీదుగా తెలుగులో 'ప్రజల కథే నా ఆత్మకథ' అని పుస్తకం. నేను గూడా చదువుతా ఉన్నా. ఇంకా కంప్లీట్ అవ్వలేదు. అంటే నేను చిన్నప్పుడు ఆయనతో స్పెండ్ చేసింది చాలా తక్కువ సమయం. హ్మ్. కాబట్టి నా ముందు జీవితమే వారికెక్కువ. హ్మ్. నాకన్నా అవును. గూడా. సో, నేను గూడా ఆయన పుస్తకం చదువుతా ఉన్నా, సందర్భాలు తెలుసుకుంటా ఉన్నా. ఐ థింక్ అందరూ చదవాలి. పాలిటిక్స్‌లో రావాలనుకున్న వాళ్ళు, చిన్న స్థాయి నాయకులు. నాకు తెలిసి దత్తాత్రేయ గారి పుస్తకం ఒక ధైర్యాన్నిస్తది. డబ్బున్నోళ్ళే రాజకీయం జేయాల్సిన అవసరం లేదు. లేకపోతే ఎనక పరపతున్నోళ్ళే రాజకీయం జేయాల్సిన అవసరం లేదు. ఎట్లాంటి సామాజిక స్ఫూర్తి ఉండి, ఎట్లాంటి యువకుడైనా హ్మ్. ముందుకొచ్చి రాజకీయం చేయొచ్చు అని యువకులకు మంచి స్ఫూర్తిస్తదని నేననుకుంటున్నా.